నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 14వ భాగం. మంచి నిద్రలో ఉన్నాడు నవనీల్. ఎటూ కాని టైంలో ఫోన్ మోగేసరికి గాబరాగా లేచి ఫోన్ ఆన్సర్ చేశాడు. ఇంకా మొద్దు నిద్రపోతున్నావా? రారా ఇంటికి. అటునుంచి అర్క గొంతు వినిపించింది. అర్క, నువ్వు ఆ వర్మగాడి ఇంట్లో కదా ఉన్నావు. అక్కడికి నేనెలా రాగలను, అది కూడా ఈ సమయంలో? నిద్రమత్తు నిండిన బొంగురు కంఠంతో అడిగాడు నీల్. నీ మొద్దు నిద్రలో నుంచి బయటకొచ్చి బుర్రకి కాస్త పదును పెట్టరా, చనువుగా కసిరాడు అర్క. ఇంటికొచ్చేసావా? దిగ్గున లేచి కూర్చుంటూ అడిగాడు నీల్. అతని నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయింది. మన ఇంటి నుంచే మాట్లాడుతున్నాను, ఫోన్లో చెప్పే విషయం కాదు, త్వరగా రా చెప్పి కాల్ కట్ చేసేశాడు అర్క. అతను తన గదిలో బాల్కనీలో నిలబడి ఉన్నాడు. తెల్లవారి తుల్యభాగ నిద్రలేచే లోపుగా తను ఆమె ఎదురుగా ఉండాలి. ఆమెని ఆ గుంటనక్క వర్మ దగ్గర ఇక వదలదలుచుకోలేదు. కన్న తండ్రి తన కూతురి గురించి ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్ వేయడానికి ఖచ్చితంగా బలమైన కారణం ఉండుంటుంది. తుల్యభాగని పెళ్లి చేసుకుని ఆమెని ఆ పిచ్చి తండ్రి నుంచి రక్షించడమే కాదు, తన పగ కూడా తీరేలా చూడాలి. కానీ మిత్ర అన్నట్టుగా పెళ్లికి ముందు తుల్యభాగకి నిజం చెప్పాలి. తను ఒక నిర్ణయానికి వచ్చాడు అర్క. అరగంట తర్వాత నీల్ అతను హాల్లో కూర్చున్నారు. నీల్ జాగ్రత్తగా డాక్యుమెంట్స్ని చదువుతున్నాడు. ఈ డాక్యుమెంట్స్ మీద రేపు ఉదయం 10 గంటలలోపు సంతకం అయిపోవాలని షరతు పెట్టాడు వర్మ. ఆ తర్వాత రాహుకాలం ఉందట. వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు అర్క. నీల్ ఏమీ మాట్లాడలేదు. సీరియస్గా చదవడంలో లీనమైపోయాడు. అంతలో విసురుగా తన గదిలో నుంచి బయటికి వచ్చింది అనురాగ. నేను సిద్ధంగా ఉన్నాను, రమ్మను ఆ పని రాక్షసుణ్ణి, కోపంగా అంది అర్కతో. అప్పుడు తలెత్తి చూశాడు ఆశ్చర్యంగా నీల్. అర్క అమాయకంగా మొహం పెట్టాడు. అతను ఏదో అల్లరి చేయబోతున్నాడని గ్రహించాడు నీల్. అలాంటప్పుడే అతని కళ్ళని ఏమీ తెలియనట్టుగా అమాయకంగా పెడతాడు. కోపంలో ఉన్న అనురాగ అసలు ఆ విషయాన్ని పట్టించుకోనే లేదు. ఎలాగో సర్ది చెప్తానులే మిత్రకి, నువ్వు వెళ్ళి నిద్రపోరాగా ప్రేమగా అన్నాడు అర్క. నువ్వివ్వడం లేదా ఆమెకి జీతం? గంభీరమైన మిత్ర గొంతు వినిపించి చప్పున అటు తిరిగింది అనురాగ. మిత్ర, మనలాగానే తను కూడా అలసిపోయి ఉంటుంది, కొంచెం ఆలోచించరా. అనురాగని వెనకేసుకొచ్చాడు అర్క. ఒక్కొక్కసారి మన వ్యక్తిగత సుఖాల కన్నా కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల సుఖానికి ప్రాముఖ్యత ఇవ్వవలసి వస్తుంది. నా సుఖం నాకు ముఖ్యమని రాగా అనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు, తన పని కూడా నేనే చేసుకుంటాను. అనురాగ వైపు ఒకసారి నిశ్చితంగా చూసి అక్కడి నుంచి వెళ్ళబోయాడు మిత్ర. నేను అలా ఏమీ అనుకోవడం లేదు, కానీ ఆఫీస్ గదిలో పనిచేస్తాను, నీ పడక గదిలో కాదు, కోపంగా అంది అనురాగ. నువ్వు నా అసిస్టెంట్వి, ఉద్యోగం కావాలి అంటే నా పడక గదికి వచ్చైనా పని చేయవలసిందే. మెట్టు దిగి ఆమె మొహంలోకి కఠినంగా చూస్తూ అన్నాడు మిత్ర. తను వాళ్లతో మరీ ఎక్కువ ఆడుకుంటున్నాడేమో అనిపించింది అర్కకి. చిన్నగా తల విదిలించాడు. ఇప్పుడు తాము ఉన్న సమస్యల్లో అందరూ ప్రశాంతంగా ఆలోచిస్తూ పని చేసుకుపోవాలి. అపార్థాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనుకోగానే చిన్నగా గొంతు సవరించుకున్నాడు అర్క. మిత్ర, స్టాప్ ఇట్. అనురాగ తన సుఖం తను చూసుకునే వ్యక్తి కాదని నీకు తెలుసు, ఆమెని మాటలతో బాధ పెట్టుకో, సీరియస్గా అన్నాడు అర్క. ఏదో అనబోయిన మిత్ర ఆగిపోయాడు. అనురాగ వైపు తిరిగి ఆమె చేతిని అందుకున్నాడు. నన్ను క్షమించురాగా అన్నాడు నిజాయితీగా. అప్పటికే నీళ్లు నిండిన రాగ కళ్ళు విశాలమై భూచక్రాల్లా గిర్రును తిరిగాయి మిత్రని అపనమ్మకంగా చూస్తూ. అతను సారీ చెప్పడమా? వింతల్లోకే పరమవింత. అతని చేతిని బిగించి పట్టుకుంది. అతను గొంతు చిన్నగా సవరించుకోవడంతో చప్పున అతని చేతిని వదిలి తెరిచిన నోరుని టక్కున మూసుకుంది. మీ ఆఫీస్ పనిలోకి వెళ్లే ముందు మీ ఇద్దరితో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కూర్చోండి, గంభీరంగా అన్నాడు అర్క. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మిత్ర, అనురాగ మౌనంగా వచ్చి సోఫాలో పక్కపక్కన కూర్చున్నారు. ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు అర్కకి. తుల్యభాగని తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియలేదు. అర్క, నువ్వు చెప్పడం అయిపోతే నేను కూడా చాలా ముఖ్యమైన విషయాలు నీతో చర్చించాలి, కళ్ళజోడు సవరించుకుంటూ అన్నాడు నీల్. అతను చిన్నగా తల ఊపి మిత్ర కళ్ళలోకి సూటిగా చూశాడు. నేను తుల్యభాగని ప్రేమిస్తున్నాను అన్నాడు అర్క. ఉలిక్కిపడ్డాడు మిత్ర. కనుబొమ్మలు ముడిచి తమ్ముడి వైపు తీక్షణంగా చూశాడు. ఆడపిల్లలంటే ఆటబొమ్మలు కాదు అక్కి, చిన్నప్పటి నుంచి ముద్దు పేరుతో పిలుస్తూ పదునుగా అన్నాడు మిత్ర. నాకు తెలుసు మిట్టు,
తుల్యభాగని ఒక్కసారి చూస్తే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆమెని కళ్ళతో కాదు మనసుతో చూడాలి. కళ్ళతో చూస్తే కేవలం పాలరాతి విగ్రహంలా మాట్లాడలేని నిస్సహారాలైన అందమైన అమ్మాయి మాత్రమే కనిపిస్తుంది. మనసుతో చూస్తే ఆమెలో ఉన్న అనురాగమూర్తి కనిపిస్తుంది మిట్టు. ఆమె సోగకళ్ళు ఎన్నెన్నో భావాలని వ్యక్తపరుస్తాయి. మాటలతో పనిలేదు. చనిపోయిన ఆమె స్నేహితుడి కోసం ఆమె ఒక చారిటబుల్ ట్రస్ట్ని నడుపుతోంది తన సంపాదనతో. అభిమానం గల ఆడపిల్ల తండ్రి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇతరులకి సాయం చేయడం నా మనసుని కట్టిపడేసింది. ఆమెతో ఆ తండ్రి ప్రవర్తన నాకు ఎంత కోపం తప్పించేస్తోందంటే ఈ క్షణం వాడిని చితక్కొట్టి వాడి ఒంట్లో ఎముకల్ని పిండి పిండి చేయాలన్నంత కోపం వస్తోంది. కానీ నా ఆవేశం మనకి నష్టాన్ని తీసుకువస్తుంది, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. వర్మ మన కంపెనీ మీద ఎందుకు కన్నేసి ఉంచాడో తెలియాలి నీకు. వాడి ఆస్తితో పోలిస్తే మన ఆస్తి అసలు లెక్కలోకి రాదు. మరి ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలుసుకోవాలి. నుదురు రుద్దుకుంటూ అన్నాడు అర్క. అర్క, నువ్వు తుల్యభాగని ప్రేమించడం నాకు ఆనందంగా ఉంది. కానీ ఆమె మనసుతో నువ్వు ఉన్నావా? ఆమె మనసులో అనురాగ సీరియస్గా అడిగింది. మిత్ర ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదా? అర్క మరొక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే అరిచి గోల పెడుతుంది రాగా అనుకున్నాడు తను. కానీ ఆమె కళ్ళలో ఎలాంటి ఈర్ష్య, అసూయ, కోపం లేవు. తేటగా ఉన్నాయి ఆమె కళ్ళు. తనకి నేనంటే చాలా ఇష్టం ఉంది రాగా. లేచి నిలబడి అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు అర్క. మిత్ర మనసు పూర్తిగా రిలాక్స్ అయిపోయింది తన తమ్ముడి మాటలకి. పూర్తిగా శ్రద్ధ పెట్టి వినడం ప్రారంభించాడు. ఏమీ మాట్లాడలేదు. అనురాగ అర్క నుంచి సమాచారాన్ని రాబడుతూ ఉంటే వింటూ కూర్చున్నాడు మిత్ర. ఇష్టం ప్రేమగా మారాలి అర్క. కేవలం ఇష్టంతో నువ్వు ఇప్పుడు చేస్తున్న ఈ పనిని తుల్యభాగా క్షమించలేకపోవచ్చు వాదించింది అనురాగ. నాకు తెలుసు రాగా, కానీ మనకి అంత టైం లేదు. ఇప్పుడు నేను కాదు కూడదు అంటే ఆ వర్మ తుల్య మనసుని ఇంకా ముక్కలు చేస్తూనే ఉంటాడు అంటూ పెళ్లిచూపుల ప్రహసనం గురించి మరొకసారి గుర్తు చేశాడు. వాడిని పబ్లిక్ ప్లేస్లో బట్టలు ఊడదీసి నిలబెట్టాలి, స్కౌండ్రల్. అంతవరకు మౌనంగా ఉన్న మిత్ర కోపంగా అన్నాడు. అప్రయత్నంగానే అతని చేతి మీద తన చేతిని ఉంచింది రాగా. అతని మీద తనకి వచ్చిన కోపాన్ని మర్చిపోయి. మిత్ర హృదయం ఉప్పొంగిపోయింది. ఆ క్షణం అర్కకి రాగకి మధ్య ఎలాంటి బంధము లేదు, కేవలం స్నేహబంధం తప్ప అన్న విషయం అర్థమయ్యాక పైకి మాత్రం చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆమె చేతిని అందిపుచ్చుకున్నాడు. వాడికి బుద్ధి చెప్పాలంటే తుల్య నాది కావాలి మిత్ర. ఆమె క్షేమంగా ఉండాలి అన్నాడు అర్క సీరియస్గా. ప్రేమించిన అమ్మాయి గురించి ఒక అబ్బాయి ఎంత పొసెసివ్గా ఫీల్ అవుతాడో మిత్రకి బాగా తెలుసు కాబట్టి ఇక తమ్ముడికి అడ్డు చెప్పలేదు. మా పెళ్లి వెంటనే జరిగిపోవాలని పట్టుబడుతున్నాడు వర్మ. ఎందుకు నాకు అర్థం కావడం లేదు. అటూ ఇటూ తిరుగుతూనే అన్నాడు అర్క. నువ్వెవరో తెలిసిపోయిందేమో అంది అనురాగ. లేదు రాగా, తెలిస్తే నేను బ్రతికి ఉండేవాడిని కాను అన్నాడు అర్క. కనుబొమ్మలు ముడివేశాడు మిత్ర. ఎందుకలా అంటున్నావు అడిగాడు సీరియస్గా. తన తమ్ముడి మీద ప్రమాదం నీడపడినా సహించడు మిత్ర. ఎందుకంటే వాళ్ల కుటుంబంలో ఒక నియమం ఉంది. సీరియస్గా మిత్ర కళ్ళలోకి చూస్తూ అన్నాడు అర్క. ఏంటది అర్క? టెన్షన్గా అడిగింది అనురాగ. అప్పటికి కూడా ఏమీ మాట్లాడలేదు. నీల్ మౌనంగా వాళ్ల సంభాషణ వింటున్నాడు. కొడుక్కి మగ సంతానం లేకపోతే ఆడపిల్లకి కలిగిన మగ సంతానం ఆ ఆస్తికి ఎస్టేట్కి వారసులవుతారు, కానీ దత్తత తీసుకోవడానికి కుదరదు అన్నాడు అర్క. ఇది వర్మ చెప్పాడా? ఆశ్చర్యంగా అడిగింది అనురాగ. కాదు, అతని లాయర్. అప్పుడు పెదవి విప్పాడు నీల్. ఆశ్చర్యంగా చూశారు మిత్ర, అనురాగ నీల్ వైపు. మీరిద్దరూ వర్మ మీద పగ సాధించాలి అన్న నిర్ణయానికి రాగానే ముందుగా నేను చేసిన పని వాడి లీగల్ టీం ఎవరో తెలుసుకోవడం అన్నాడు నీల్ సీరియస్గా. మిత్ర, అర్క ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మాతో చెప్పలేదు అన్న భావన ఆ ఐడెంటికల్ ట్విన్స్ కళ్ళలో ఒకేలా కనిపించడంతో చిన్నగా నవ్వాడు నీల్. మీ ప్లాన్లో మీరు ఉన్నప్పుడు నేను చేసే పని మీకు చెప్పి మిమ్మల్ని అయోమయంలో పడేయదలుచుకోలేదు. అందుకే నిశ్శబ్దంగా నా పని నేను చేసుకు వెళ్ళిపోయాను కళ్ళజోడు సవరించుకుంటూ అన్నాడు నీల్. అసలు విషయం చెప్పరా? అనురాగ టెన్షన్ పడిపోతూ అంది. చిన్నగా నవ్వాడు నీల్. టౌన్ హాల్లో మెంబర్షిప్ ఉంది వర్మ లాయర్కి. నేను కూడా మెంబర్నే కాబట్టి రోజు సాయంత్రం అతనితో టెన్నిస్ ఆడడం ప్రారంభించాను. నీకు రాకెట్ పట్టుకోవడం రాదు, ఎలా ఆడావు? అర్క ఆశ్చర్యంగా అడిగాడు. ఇబ్బందిగా కదిలాడు నీల్ సోఫాలో. అనురాగ అర్క కనుబొమ్మలు పైకెత్తి అతని వైపు అనుమానంగా చూడడంతో చిన్నగా గొంతు సవరించుకున్నాడు నీల్. అంటే వచ్చు అని అబద్ధం ఆడాను.
పక్కచూపులు చూస్తూ అన్న నీల్ వైపు కోపంగా చూశారిద్దరు. అర్క, రాగా, మీరిద్దరూ టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు. సున్నితంగా మందలించాడు ఇద్దరిని మిత్ర. ఒక్కసారిగా రిలాక్స్ అవ్వడంతో అతను చాలా షార్ప్గా ఆలోచిస్తున్నాడిప్పుడు. అసలు విషయానికి రా నీల్, నువ్వెవరో ఆ లాయర్కి తెలుసా? అడిగాడు మిత్ర. తెలుసా అంటే, నేను నీల్ లాయర్ అని తెలుసు కానీ దీప్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియాల్టర్స్కి లీగల్ హెడ్ అని తెలీదు అన్నాడు నీల్. నీ గురించి కోతలు కొయ్యడం మానేసి అసలు విషయంలోకి రా, అర్క తన ప్రాణ స్నేహితుడిని హెచ్చరించాడు. అసలు విషయం, ఆ లాయర్ దగ్గర ఒక విషయం కూడా రహస్యంగా ఉండదు. పైపెచ్చు తన గురించి తాను కోతలు కోస్తూనే ఉంటాడు. పేరు మల్లన్న తింగరి అన్నాడు. తింగరి అని నువ్వు చేర్చావా? అనుమానంగా అడిగాడు అర్క. ఆపరా బాబు నీ ఇంటరాగేషన్. చేసిన పని మెచ్చుకోవడం మానేసి ఆట పట్టిస్తున్నావు. మూతి ముడుచుకున్నాడు నీల్. అందమైన అతని మొహం మరింత అమాయకంగా క్యూట్గా మారిపోయింది. జాలేసింది మిత్రకి. అర్క, నువ్వలా అడ్డుపడుతూ ఉంటే వాడు చెప్పేది ఎలా పూర్తి చేస్తాడు? మెత్తగా మందలించాడు తమ్ముణ్ణి. అనురాగ మౌనంగా ఉండడం గమనించాడు మిత్ర. ఆమె ఏదో ఆలోచనలో ఉందని గ్రహించాడు. కానీ ఆమెని డిస్టర్బ్ చేయలేదు. నీల్ చెప్పే విషయం మీద దృష్టి పెట్టాడు. వాడి ఇంటి పేరే తింగరి. సరిగ్గా సూట్ అయ్యే పేరు. ఎప్పుడూ వాగుతూనే ఉంటాడు. వాడి వల్ల నాకు చాలా ముఖ్యమైన విషయాలు తెలిసాయి. అంతవరకు మామూలుగా ఉన్న నీల్ సీరియస్గా మారుతూ అన్నాడు. అర్క కూడా అతన్ని అడ్డుకోలేదిక. అతను చెప్పడం మొదలుపెట్టాడు. వర్మకి ఉన్న ముఖ్యమైన బలహీనత బయటపడింది. జాతకాల పిచ్చి. అలానే ముహూర్తాలు చూసుకుంటాడు అన్నిటికీ. రాహుకాలంలో అసలు పని మొదలుపెట్టాడు. బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ముహూర్తం చూసుకుంటాడని టాక్ అన్నాడు నీల్. అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. ఈ విషయం వాళ్ళకి కొత్తగా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి ఇద్దరు. కొద్దిగా ముందుకు వంగి తన మోకాళ్ల మీద మోచేతులు ఆనించి చూశాడు వాళ్ళ కళ్ళలోకి నీల్. అనురాగతో పాటుగా ఇద్దరూ అతను చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. అతను తృప్తిగా తల ఆడించి తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. వర్మ ఆలోచన జాతకాల మీద, ముహూర్త బలం మీద ఆధారపడింది. అది ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందంటే కూతురి జాతకం వల్ల తనకి ప్రమాదం అని తెలుసుకున్నాడు. ఆమెని వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఇది ఒక పాయింట్. ఇక రెండవది, తన చెల్లెలికి కొడుకున్నాడని తెలుసుకున్నాడు. వాళ్ల వంశాచారం ప్రకారం తనకి మగ సంతానం లేదు కాబట్టి చెల్లెలి కొడుక్కి ఈ ఆస్తి మొత్తం వెళ్ళిపోతుందని తెలుసుకున్నాడు. ఇక మూడవ పాయింట్ చాలా ముఖ్యమైనది. జాతకం ప్రకారం కూతురికి పెళ్లి కాకపోతే తన ఆస్తి తనకి దక్కదని తెలుసుకున్న వర్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి 25 ఏళ్లు నిండేలోపుగా పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడంతో పాటుగా ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. చెప్పడం ఆపాడు నీల్. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఊహించగలరా వాడి వికృతమైన ఆలోచన? నీల్ సవాల్ చేస్తున్నట్టుగా అడిగాడు అన్నదమ్ములిద్దరినీ. పెళ్లి చేసుకుని కొడుకుని కనాలని అనుకుంటున్నాడా? అర్క, మిత్ర ఒకేసారి అడిగారు. తెల్లబోయింది అనురాగ. ఆమెకి అసలు ఆ ఆలోచనే రాలేదు. ఎగ్జాక్ట్లీ అన్నాడు నీల్. ఇన్నేళ్లు లేనిది ఇప్పుడెందుకు అన్నాడు మిత్ర లేచి నిలబడి అశాంతిగా అటూ ఇటూ తిరుగుతూ. ఎందుకంటే తన చెల్లెలికి కొడుకు ఉన్నాడని వాడికి తెలిసింది. అత్తయ్య మావయ్య వాడి దృష్టిలో పడ్డాకే అన్నాడు నీల్. చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టున్నావు అన్నాడు అర్క. అతను తనతో ఇదేమీ చెప్పలేదని అలిగాడు. చిన్నగా నవ్వాడు నీల్. మనకి చాలా పని ఉంది అర్క. ముందు తుల్యని రక్షించడం అనేది చాలా ముఖ్యమైన పని. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి ఇద్దరు అన్నాడు నీల్. తను కూడా లేచి నిలబడి. ఏంటి నీల్? ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు వర్మ. తన కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడడు. ఇది నేను కనుక్కున్నాను కాబట్టే తుల్యని రక్షించమని అర్కతో అన్నాను. నిజానికి ఆమెతో స్నేహం చేసి ఆమెకి అసలు విషయం చెప్పాలన్నది ప్లాన్. కానీ అంటూ అర్క వైపు చూశాడు నీల్. దూరం నుంచి చూసి ఆమెని ఇష్టపడ్డాను మిత్ర. అమాయకమైన ఆ కళ్ళలో ఎంత విషాదం ఉందో నీకు తెలుసా? దేవుడు ఆమె నుంచి మాట తీసేసుకున్నా తండ్రి ప్రేమ ఇచ్చాడని అనుకుంది. కానీ ఆ తండ్రే ఆమెని పదే పదే మూగది అని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆమె గుండె ఎన్నిసార్లు తూట్లు పడిందో నువ్వు ఊహించగలవా? గాలివానలో ఒంటరిగా ఆ బంగ్లాలో పనిలో మునిగిపోయిన ఆమె దూరంగా ఒక మనిషి సముద్రంలో దూకుతున్నట్టుగా అనుమానం రావడంతో ఎవరో ఏమిటో కూడా చూసుకోకుండా పరుగునొచ్చింది. ఎవరూ లేని ఏకాంతంలో భయంకరమైన వాతావరణంలో కూడా ఆమె భయపడలేదురా. నా చెయ్యి అందుకుని లోపలికి తీసుకువెళ్ళింది. ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నానేమో అన్న భయంతో, నా మనసు మార్చే ఉద్దేశంతో. అంత మంచి మనసు ఉన్నది తుల్య. తన గురించి ఆలోచించదు. తనకి మాట రాదని చీదరించుకుని అవమానించిన పెళ్లి కొడుకుల మీద కూడా కోపం తెచ్చుకోలేదురా తుల్య. తనదే లోపం అనుకుంది. అంత అమాయకురాలు.
ఆమెని చూడగానే నా గుండెల్లో దాచేసుకోవాలని అనిపించింది మిట్టు. ఈ పాడులోకం కళ్ళ నుంచి ఆమెని రక్షించుకోవాలని అనిపించింది. ఇది జాలి మాత్రం కాదు. ఎందుకంటే నాకు ఆమెని చూడగానే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది. ఆమెని గట్టిగా హత్తుకుని నాలో కలిపేసుకోవాలని అనిపిస్తుంది మిట్టు. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నా గుండె మెలిపెట్టేసినట్టు అయిపోతుంది. ఆమె నాతో ఉంటే సేఫ్గా ఉంటుంది మిట్టు. అందుకు నేను ఆమెని పెళ్లి చేసుకోవాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. తనకన్నా కొన్ని నిమిషాలు మాత్రమే పెద్దయిన అన్నగారి చేతిని పట్టుకుని విచలితంగా అన్నాడు అర్క. మిత్ర తన తమ్ముడి కళ్ళలోకి పరీక్షగా చూశాడు. అక్కి, ప్రేమించిన వ్యక్తి గుండెల్లో బాధ నీ కళ్ళలో కన్నీటి రూపంలో ఎప్పుడైతే బయటపడుతుందో ఆ ప్రేమ సంపూర్ణమైనట్టు. కానీ అది పరిపూర్ణం అవ్వాలంటే తుల్య కూడా నీలాగే నిన్ను ప్రేమించాలి. వర్మని మోసం చేసినా పర్వాలేదు, కానీ తుల్యని మోసం చేయకూడదు. ఆమెకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తను మన మరదలని చెప్పేసే మంద్రస్వరంతో అన్నాడు మిత్ర. మిట్టు, తను నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు. తన జీవితాన్ని నాశనం కాకుండా కాపాడాలి. పెళ్లికి మీరెవరూ లేకపోవడం నాకు అస్సలు నచ్చడం లేదు, కానీ తప్పేలా లేదు. ఒక పక్క నుంచి అమ్మ పరిస్థితి, మరొక పక్క నుంచి తుల్యభాగా. ఇద్దరి పాలిట విలన్ ఆ వర్మగాడే. నిస్సహాయత నిండిన కోపంతో అన్నాడు అర్క. అర్క, నువ్వు ఎప్పుడూ తప్పు చేయవన్న నమ్మకం నాకుంది. నువ్వు ఏం చేయాలని అనుకున్నా నీకు తోడుగా మేము ఉన్నామన్న విషయం మర్చిపోకు. అతన్ని దగ్గరికి తీసుకుని అన్నాడు మిత్ర. చిన్నగా నవ్వాడు అర్క. నాకు తెలుసురా అంటూ నీల్ వైపు తిరిగాడు. ఈ కాంట్రాక్ట్ మొత్తం తనకి అనువుగానే రాసుకున్నాడు ఆ వర్మ. దీని ప్రకారం నువ్వు తుల్యభాగకి విడాకులు ఇవ్వలేవు, ఆమెకి దూరంగా ఉండలేవు. తుల్యభాగ ఆ ఇంట్లో నుంచి తనంతట తాను బయటికి రావాలి, కానీ నువ్వు వేరుగా ఉండలేవు. నిన్ను ఇల్లరిక పల్లుడిగా బందీని చెయ్యాలని అనుకుంటున్నాడు అన్నాడు నీల్ కోపంగా. చిన్నగా నవ్వాడు అర్క. అది జరిగే పని కాదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నాడు అర్క. అందరూ ఆసక్తిగా చూశారు అతని వైపు. అతను చెప్పడం ప్రారంభించాడు. ఇది చాలా రిస్క్తో కూడిన పని అర్క. అంతవరకు మౌనంగా ఉన్న అనురాగ అంది. సాహసం చేయకుండా రాకుమారి ఎలా దక్కుతుంది రాగా? నవ్వి అడిగాడు అర్క ఆమెని దగ్గరికి తీసుకుని ముద్దుగా మొట్టికాయ వేస్తూ. ఈసారి మిత్రలో ఈర్ష్య కలగలేదు. నవ్వుతూ చూశాడు వాళ్ళిద్దరి వైపు. అయితే సంతకం చేస్తావా అడిగాడు నీల్. చిన్నగా నవ్వాడు అర్క. నువ్వు మరొక కాంట్రాక్ట్ పేపర్ తయారు చేయి అన్నాడు నవ్వుతూ. అంటే పేపర్లు మారుస్తావా అడిగాడు అనుమానంగా నీల్. దానికి నేను ఒప్పుకోను వెంటనే అన్నాడు మిత్ర. అన్నయ్య, నేను కూడా అమ్మ కొడుకునే, తప్పు చేయను సీరియస్గా అన్నాడు అర్క. మరి రెండో కాంట్రాక్ట్ పేపర్ ఎందుకు అడిగాడు నీల్. 2 కొత్త క్లాసులు చేర్చి పాతదే టైప్ చేయించు అంటూ ఆ క్లాసులేంటో చెప్పాడు అర్క. ఇవి ఆ వర్మ చచ్చినా ఒప్పుకోడు అన్నాడు నీల్. అవునర్క అన్నారు మిత్ర అనురాగా. చిన్నగా నవ్వాడు అర్క. నాకు తెలుసు, అందుకే వాడి బలహీనతతోనే ఆడుకుంటాను అన్నాడు అర్క. వాడి బలహీనత? ముగ్గురు ఒకేసారి అడిగారు. ముహూర్త బలం అన్నాడు నవ్వి అర్క. అప్పటికి అర్థమైంది నీల్కి అర్క ప్లాన్. ప్రొసీడ్ అన్నాడు నవ్వుతూ. ఆ తర్వాత ఇక ఎక్కువసేపు అక్కడ ఉండలేదు అర్క. ఏం చేయాలో నీల్కి చెప్పి, అన్నయ్యకి జాగ్రత్తలు చెప్పి అనురాగ నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. అతనికి చాలా ఉత్సాహంగా ఉంది. ఒక పక్క నుంచి కృంగదీసే సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి తను చేస్తున్న పని అతనికి హుషారుని కలిగించింది. ఉదయం నిద్ర లేవగానే తుల్యభాగని చూడొచ్చు అన్న ఆలోచనే అతనిలో హుషారుని నింపింది. అంతలోనే తన తల్లి మతిమరుపు అతని మొహం మీద నవ్వుని చెరిపేసింది. తల్లికి తండ్రి గురించి ఎలా చెప్పాలి? నిజం తెలిస్తే మరొకసారి తన తండ్రిని ఆమె కోల్పోతుంది. ఒక్కసారికే మనిషి కాలేకపోయింది, ఇక రెండోసారి? అతని గుండె ఆగినంత పనైంది ఆ ఆలోచనకే. అతను ఆ సమస్యకి పరిష్కారం ఆలోచించే లోపుగానే క్యాబ్ వర్మ బంగ్లా ముందు ఆగింది. అతను డ్రైవర్కి డబ్బులిచ్చి మౌనంగా బంగ్లా ఆవరణలోకి అడుగుపెట్టాడు. బిల్డింగ్ అంతా సుషుప్తావస్థలో ఉన్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది. తోటలో అక్కడక్కడ దీపపు స్తంభాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో చీకటిని నింపుకున్న బంగ్లా జీవం లేని శరీరంలా అనిపించింది అర్కకి. వర్మ ప్రవర్తనకి గాయపడిన తుల్యభాగ మనసులో ఉంది ఆ బంగ్లాలో ఒక్క గదిలో మాత్రం లైట్ వెలగడం గమనించాడు అర్క. అది తుల్యభాగ గది అని తెలుసు అతనికి. అతను ఇక ఆలోచించలేదు. నేరుగా అక్కడికి చేరుకుని తలుపు మీద సున్నితంగా తట్టాడు. నిమిషం తర్వాత తలుపు తెరుచుకుంది. అతన్ని ఆ సమయంలో అక్కడ చూసిన తుల్యభాగ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంతలోనే ఆనందంతో తళుక్కుమన్నాయి. లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేసింది. అతను ఆమెతో అసలు విషయం చెప్పేయడానికి నిర్ణయించుకుని వచ్చాడు. అతని కళ్ళలో ఆ కృతనిశ్చయాన్ని గమనించి మరింత ఆశ్చర్యపోయింది.
అతని కళ్ళలో విషాదం గమనించిందామె. ఇక ఆలోచించలేదు. అతని చేతిని అందుకుని లోపలికి లాగి మంచం వైపు తీసుకెళ్ళింది. వుల్ఫ్ తోక ఊపుతూ తుల్యబాగ చుట్టూ తిరుగుతూనే పళ్ళన్నీ బయటపెట్టి గుర్రుమంది అర్కని చూసి. నాకు తెలుసు ఈ టైంలో గదిలోకి రాకూడదని, కానీ వుల్ఫ్కి వివరణ ఇస్తున్న అతని వైపు ఆశ్చర్యంగా చూసింది తుల్యబాగ. అతను మోకాళ్ల మీద వంగి వుల్ఫ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకోవడం తుల్యనే కాదు, వుల్ఫ్ని కూడా విపరీతంగా ఆశ్చర్యపరిచింది. ఒక మనిషిలో అలజడిని మరొక మనిషి అర్థం చేసుకోలేడేమో, కానీ మూగజీవులు ఇట్టే పసిగడతాయి. మరీ ముఖ్యంగా కుక్కలకి ఆ సెన్సిటివిటీ చాలా ఎక్కువ. తాత్కాలికంగా అర్కకి తనకి ఉన్న విరోధాన్ని పక్కన పెట్టి ప్రేమగా అతని మొహాన్ని తన నాలికతో నాకింది వుల్ఫ్. అతను నవ్వాడు. థ్యాంక్ యూ వుల్ఫ్, ఐ నీడెడ్ దట్ అంటూ లేచి నిలబడి తుల్యవైపు తిరిగాడు అతను తన క్రాఫ్ట్ సరిచేసుకుంటూ. అంతకుముందు అతని ఆవేశాన్ని గుర్తుపెట్టుకున్న వుల్ఫ్ ఆనందంగా పరుగుతీసి తలుపు వేసేయడం వాళ్ళిద్దరూ గమనించలేదు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. ఏమైంది అన్నట్టుగా తన కళ్ళెగరేసి అతని చేతులని అందుకుంది తుల్య. నువ్వు నిద్రపోయావని అనుకున్నాను. పని చేసుకుంటున్నావా? డిస్టర్బ్ చేశానా? అడిగాడు ఆ గదిలో ఒక పక్కగా ఉన్న టేబుల్ మీద గాజు బొమ్మలని చూసి. నిద్ర పట్టలేదు, అందుకే పని చేస్తున్నాను. చేతులు జోడించి చెంపకి ఆనించుకుని కళ్ళు మూసి తెరిచి లేదు అన్నట్టుగా చేతిని ఊపి బొమ్మల వైపు చూపించి సైగలు చేసిందామె. అతను ఆమెని మంచం మీద కూర్చోబెట్టాడు. ఆమె ఎదురుగా కూర్చున్నాడు. అమ్మ గతం మర్చిపోయింది అన్నాడు. ఆ క్షణం ఆమెతో ఆ విషయం పంచుకోవడం ప్రమాదమేమో అన్న ఆలోచన కూడా రాలేదు అతనికి. మనసులో అలజడిని ఆమెతో పంచుకోవాలన్న కోరికని ఆపుకోలేకపోయాడు. ఆమె భయంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. అంతా గుర్తుంది తుల్య, కానీ నాన్న చనిపోయిన విషయం గుర్తులేదు. ఏం చెయ్యాలో, అసలు ఆమెకి ఇంత పెద్ద విషయం ఎలా చెప్పాలో తెలియక అమ్మని అన్నయ్యకి వదిలేసి వచ్చేశాను అన్నాడు. ఆమెకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. తన చేతులు చాచింది. అతను సంకోచించకుండా ఆమె చేతుల్లో వాలిపోయాడు. నేను మీ ఆఫీస్ గది వాడుకోవచ్చా? అర్క వెళ్ళిపోయాక నీల్ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ వైపు ఒకసారి చూసి ఇక తనకి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి లేదన్నట్టుగా తలెత్తి మిత్రవైపు చూశాడు. అడుగుతావేంట్రా, ఈ ఇల్లు నీది కూడా. సీరియస్గా అని అతను అనురాగ వైపు చూశాడు. ఆమె మొహం గంటు పెట్టుకుని నిలబడింది. 2 గంటల ముందు అతని మాటలు ఆమె మర్చిపోలేదు. ఆమె చాలా కోపంగా ఉందని గ్రహించిన మిత్ర చిన్నగా గొంతు సవరించుకుని, ఏమైనా తినాలి నేను అన్నాడు సీరియస్గా. ఆమెను ఎలా తన దారికి తెచ్చుకోవాలో బాగా తెలుసు అనుకున్న మిత్ర సీరియస్గా ఉన్నాడు. ఆమె మారు మాట్లాడకుండా వంటగదిలోకి నడిచింది. అతను ఆమెను అనుసరించాడు. వంట విషయంలో ఆమె నైపుణ్యం శూన్యం అని తెలిసిన మిత్ర తనే నడుం కట్టి వంట పనిలోకి దిగి ఆమెకు పనులు అప్పగించాడు. ఆఫీస్ గదిలో నీల్ సీరియస్గా టైప్ చేస్తూ ఉంటే వంటగదిలో మిత్రకి అనురాగ వంట సాయం చేసింది. మాట్లాడితే నీ ఆస్తేమీ తరిగిపోదు అన్నాడు మిత్ర స్టవ్ గట్టుకి ఆనుకుని నిలబడి. ఆస్తి తరిగిపోదు, ఆత్మాభిమానం బుసలు కొడుతుంది. కొట్టినట్టుగా అని తల తిప్పుకుని ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచింది మంచినీళ్ళ కోసం. అతను ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆమెనే గమనిస్తూ నిలబడ్డాడు. ఇన్నాళ్ళు ఆమెని అర్క ప్రియురాలిగానే చూశాడు. కానీ ఇప్పుడు వాళ్ల మధ్య స్నేహం తప్ప ఏమీ లేదని తెలిసాక మనసు పురివిప్పిన నెమరలా నాట్యం చేస్తోంది. ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించే అవకాశం ఇవ్వకుండా విధి తమతో ఆడుకుంటోంది. తల్లి తండ్రి మరణం గురించి మర్చిపోవడం అతనికి చాలా షాకింగ్గా ఉంది. ఎలా తల్లికి ఇంత పెద్ద విషయం చెప్పడం? ఒకసారికి ఆమె మనిషి కాలేకపోయింది, ఇక రెండోసారి ఆమె కూడా తమకి దక్కుతుందా పోతుందేమో అన్న భయం పట్టుకుంది అతనికి. సరిగ్గా అర్క కూడా ఇలానే ఆలోచిస్తున్నాడని తెలియని మిత్ర అసంకల్పితంగానే ఫ్రిడ్జ్ వైపు నడిచి మంచినీళ్లు తాగుతున్న అనురాగని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె తేరుకునే లోపుగా ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఒక చేతిలో సీసాతో మరొక చేతిలో సీసా మూతతో చేతులను చాచి స్థాణువై నిలబడిపోయిందామె. అతని దృఢమైన శరీరం తన సుకుమారమైన దేహాన్ని వత్తుకోగానే ఆమె పరిసరాలని పూర్తిగా మర్చిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. శరీరం చిగురుటాకులా కంపించిపోయింది. అతని స్పర్శ ఆమె అణువణువులోనూ కంపనం పుట్టిస్తూ ఉంటే ఆమె చేతులని అలా చాచి కళ్ళు గట్టిగా మూసుకుంది. అతని మీద తను కోపంగా ఉంది అన్న విషయం అసలు ఆమె మస్తిష్కం నుంచి మాయమైపోయింది. అతని చేతులు తన వెన్ను మీద ఒత్తిడిని పెంచగానే వేడి నిట్టూర్పు సెగలో ఆమె నోటి వెంట బయటికి వచ్చాయి. కొన్నేళ్లుగా అతని ఈ కౌగిలి కోసం తను ఎదురు చూస్తోంది, చంద్రుడి కోసం ఎదురు చూసే చకోర పక్షిలా. అతను తనని ఒక ఆడపిల్లలా గుర్తించాలి అని తహతహలాడింది. ఆ ఏకాంతంలో, ఆ నీరవ నిశ్శబ్దంలో అతని గుండె సవ్వడితో తన గుండె సవ్వడి జతకడుతూ ఉంటే ఆమె మెల్లగా తన చేతులని అతని చుట్టూ చుట్టి సీసా మూత పెట్టింది.
ఒక చేత్తో సీసా పట్టుకుని మరొక చేతిని అతని వెన్ను మీద ఆనించి అతని కౌగిలిలో ఒదిగిపోయింది. తన ప్రేమని అతను గుర్తించాడని అనుకున్న అనురాగ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. రాగా, అమ్మ గురించి చాలా బెంగగా ఉంది. మిత్ర మాటలకి ఆమె తన స్వప్నలోకంలో నుంచి బయటపడింది. అతను తనని ఇష్టపడి ఒక ప్రియుడిగా కౌగిలించుకోలేదు. తన తల్లి గురించి బెంగతో ఒక స్నేహితుడిగా కౌగిలించుకున్నాడు అనుకోగానే మనసు నీరసించిపోయింది. మెల్లగా అతనికి దూరం జరిగింది. ఆందోళన పడకు మిత్ర, అత్తయ్యకి ఏమీ కాదు, ఈ మంచినీళ్ళు తాగు అంటూ ఒక స్నేహితురాలుగానే అతన్ని ఓదార్చింది. అతను ఆమె ఎంగిలి చేసిన నీళ్లని నిస్సంకోచంగా తాగడం ఆమె ఆశాభంగంలో గమనించనే లేదు. నాన్న విషయం ఎలా అమ్మకి చెప్పడం? నీరసంగా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు మిత్ర. అనురాగ తన ఆశాభంగాన్ని, నిరాశని పక్కకి తోసేసింది. తన మిత్రదీపాల డీలగా కూర్చోవడం ఆమెకి నచ్చలేదసలు. మిత్ర, నువ్వే ఇలా బేలెత్తిపోతే ఇక అర్క ఏమైపోతాడు? తన పైకెప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు కానీ మనసులో అత్తయ్య మీద చాలా బెంగ పెట్టుకున్నాడు. నీకు తెలియనిది కాదు, కానీ పరిస్థితులు ఈ విధంగా వచ్చినప్పుడు నీకు కూడా బాధ ఉండడం సహజం అన్న అనురాగ వైపు ఆశ్చర్యంగా చూశాడు మిత్ర. ఎప్పుడూ జలపాతంలో ఉరకలెత్తినట్టుగా అల్లరి చేసే అనురాగని మాత్రమే చూశాడతను. ఆఫీసులో కూడా పని చాలా హుషారుగా చేస్తుందామె. పెద్ద పెద్ద సమస్యలకి కూడా చాలా త్వరగా పరిష్కారాలు చెప్తుంది. కానీ ఇలా ఆచితూచి మాట్లాడే అనురాగ అతనికి కొత్తగా ఉంది. మిత్ర, పెద్దవాళ్ల బాధలో ఉన్నా కానీ చిన్నవాళ్ల బాధ ఎలా పోగొట్టాలి అని ఆలోచించే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇలా డల్గా కూర్చుంటే ఎలా కుదురుతుంది? లాలనగా అంది. అతను ఏమీ మాట్లాడలేదు. ఆమెనే పరిశీలనగా చూస్తూ కూర్చున్నాడు. పైపెచ్చు అత్తయ్యకి నీ ఆసరా చాలా అవసరం ఈ సమయంలో. ఆమెకి నిజం చెప్తే ఏమవుతుందో మనకి తెలియదు కాబట్టి ముందు చిన్న చిన్న విషయాలతో చెప్పడం ప్రారంభిద్దాం అందామె. అతను ఎలా అని అడగలేదు. అతని కనుబొమ్మ ఒకటి కొద్దిగా పైకి లేచింది. ఆమె చిన్నగా నవ్వింది. ఎలా అంటే, ఉదాహరణకి రేపు ప్రభాకర్ అంకుల్ అమ్మని ఇంటికి తీసుకువచ్చాక మామయ్యకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ప్రభా అంకుల్ ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చిందని చెప్తాం. అప్పుడు అత్తయ్య కంగారు పడతారు. ఆమె మనసు మీద ఒత్తిడి పెరిగితే ఎలా స్పందిస్తారు అన్నది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాం. పక్కన ప్రభాకర్ అంకుల్ ఉంటారు కాబట్టి పరిస్థితిని చక్కదిద్దేస్తారని నాకు నమ్మకంగా ఉంది అంది అనురాగ. అతను ఆలోచనలో పడ్డాడు. అమ్మకి తలనొప్పి వస్తోంది అనురాగ. ఆ నొప్పి భరించలేకపోతేనో భయంగా అడిగాడు మిత్ర. ఆ క్షణంలో 10 ఏళ్ల మిత్ర ఆమె కళ్ళ ముందు మెదిలాడు. కూర తరుగుతుంటే అమ్మకి వేలు తెగింది అంటూ తన దగ్గరికి పరుగున వచ్చి తన చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చిన అమాయకమైన మిత్ర ఆమె కళ్ళ ముందు మెదిలాడు. కోపంతో ఆ కత్తిని వీధిలోకి విసిరేసి వచ్చాడు. అర్క ఏడవలేదు, కత్తి మీద కోపాన్ని చూపించలేదు. తను కూరలు తరగడం నేర్చుకున్నాడు. తల్లి బాధ మిత్ర ఆలోచనని మూసేస్తే అర్క ఆలోచనకి పదును పెడుతుంది. తల్లి బాధ మిత్రని పరశురాముణ్ణి చేస్తే అర్కని సీతారాముణ్ణి చేస్తుంది. ఒకరిలో ఆవేశం, మరొకరిలో ఆలోచన. చిన్నగా నవ్వింది అనురాగ. అత్తయ్య పక్కన నువ్వు ఉంటావు మిత్ర. నీ ఆసరా అత్తయ్యకి నొప్పి తట్టుకునే శక్తిని ఇవ్వచ్చు, లేదా అంటూ ఆగిపోయి కింది పెదవిని కొరుక్కుంటూ నిలబడిపోయింది. అతని చూపు ఆమె పంటి కింద నలుగుతున్న కింది పెదవి మీద నిలిచిపోయింది కొన్ని క్షణాల పాటు. అంతలోనే ఆమెలో సంశయం అతని వివేకాన్ని తట్టిలేపింది. చప్పున ఆమె కళ్ళలోకి చూశాడు. నీ మనసులో ఉన్న డౌట్ ఏంటో సందేహించకుండా చెప్పురాగా మార్దవంగా అన్నాడు. ఆమె అతనికి కొద్ది దూరం జరిగింది, ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో. అతను కనుబొమ్మలు ముడిచి చూశాడు. ప్రభాకర్ అంకుల్ స్నేహంతో అత్తయ్య ఒత్తిడిని మనం తగ్గించొచ్చేమో అని అంటూ అతని మొహంలో మారుతున్న రంగులను చూసి మరొక అడుగు వెనక్కి వేసింది. తన తొందరపాటు పనికి తనని తానే తిట్టుకుంది అనురాగ. ఈ విషయం ముందు అర్క నీళ్ళతో చర్చించాక వాళ్ల చేత మిత్రకి చెప్పించి ఉంటే బావుండేది అనుకుని అంతలోనే సర్దుకుంది. వాళ్ళిద్దరిలాగానే తను కూడా మిత్రకి ఆత్మీయురాలు. అతను తన మాటల్ని అర్థం చేసుకుంటాడు, చేసుకోవాలి కూడా. ఆమె పెదాలు బిగించి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతను మృగరాజులా అడుగులు వేస్తూ ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏం చెప్పాలని అనుకుంటున్నావు రాగా? చాలా కామ్గా అడిగాడు. ఆ ప్రశాంతతలో తుఫాన్ దాగి ఉందని ఆమెకి తెలుసు. ఇంతవరకు వచ్చాక ఆమె వెనకడుగు వెయ్యదలుచుకోలేదు. ప్రభాకర్ అంకుల్ మనసు తెలుసుకోమంటున్నాను అంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. అతను ఒక అడుగు ముందుకు వేసి ఆమె రెక్కల్ని బలంగా పట్టుకున్నాడు. ఆమె భయంతో వణికిపోయింది ఆ క్షణం అతని కళ్ళలో కనిపించిన కోపానికి. ఈ మాట మరొకరు అని ఉంటే నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకునేవారు అన్నాడు పళ్ళు బిగించి చాలా చాలా మెల్లగా. ఆమెకి వెన్నులో నుంచి వణుకు పుట్టింది. ధరణి, ప్రభాకర్ కళ్ళ ముందు మెదిలారామెకి. కళ్ళు మూసి తెరిచింది అనురాగ. ఇప్పుడు ఆమె కళ్ళలో భయం లేదు. వదులు నన్ను
ఆమె కూడా ప్రశాంతంగానే అంది. అతను తన పట్టును మరింత బిగించి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. మిత్రా, లీవ్ మీ, నొప్పిగా ఉంది, మొహం చిట్లించి అంది. అమ్మ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను. ఈసారి నువ్వని కూడా చూడను, హెచ్చరిస్తూ ఆమె వైపు సీరియస్గా చూశాడు. అతని వైపు పరీక్షగా చూసి నవ్విందామె. అతను చప్పున ఆమెని వదిలేసి ఒక అడుగు వెనక్కి వేసి కళ్ళు చిట్లించాడు. నువ్వు అత్తయ్యని చాలా ప్రేమగా చూసుకుంటున్నావన్న భ్రమలో బ్రతుకుతున్నావని, నేను అది నిజమని నమ్ముతున్నానని అర్థమై నవ్వు వచ్చింది అంది తమాషాగా కనుబొమ్మలెగరేసి. వాట్ నాన్ సెన్స్! ఆమె మీదకు వెళ్ళాడు దూకుడుగా మిత్ర. ఆగక్కడే! నేను పరాయి ఆడపిల్లనన్న విషయం మర్చిపోయి పదే పదే నన్ను తాకకు, కంపరంగా ఉంది. అనురాగ మాటలకి అతని గుండెను పదునైన కత్తితో కోసేసినంత బాధ కలిగింది. ఒక అడుగు వెనక్కి వేశాడు. మూర్ఖత్వం తప్ప నీ మెదడులో ఆలోచన లేదు. ఎదుటి వ్యక్తి మనసు అర్థం చేసుకోలేని వ్యక్తికి ప్రేమించే అర్హత కానీ సామర్థ్యం కానీ ఉండవు. అది నువ్వు రుజువు చేశావు. నా మాటని పూర్తిగా వినకుండా అర్థం చేసుకోకుండా మాట అన్నావు. ఇక నన్ను తాకకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనురాగ. అతను స్థాణువే నిలబడిపోయాడు. నీల్! ఆమె కంఠం వినిపించి బయటకు వచ్చాడు మిత్ర. ఏమైంది రాగా? అప్పుడే ఆఫీస్ గదిలో నుంచి బయటికి వస్తూ ఆశ్చర్యంగా అడిగాడు నీల్. నన్ను ఇంటి దగ్గర దింపు ప్లీజ్, అమ్మ దగ్గరికి వెళ్లాలనుంది అంది కళ్ళల్లో ఊరుతున్న నీళ్లు బయటికి రాకుండా విశ్వప్రయత్నం చేస్తూ గొంతు సవరించుకుంటూ. ఆమెని పరీక్షగా చూశాడు నీల్. ఆమె మొహం వాడిపోయింది. కళ్ళలో గాయపడిన మనసు స్పష్టంగా కనిపిస్తోంది. మిత్రవైపు చూశాడు. అతని మొహం కోపంతో ఎర్రబడిపోయి ఉంది. ఏదో జరిగింది వాళ్ల మధ్య అని గ్రహించాడు నీల్. ఆవేశపడకురాగా, ఈ టైంలో ఇంటికి వెళ్తే అమ్మకి అనుమానం వస్తుంది. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని అనుకుంటోంది. నేను అలాగే చెప్పాను అన్న నీల్ వైపు నిస్సహాయంగా చూసింది అనురాగ. మేడ మీదకి వెళ్ళు, నేను భోజనం తీసుకొస్తాను. మరి చర్చకి అవకాశం ఇవ్వకుండా ఆమెని అక్కడి నుంచి పంపేశాడు నీల్. అప్పుడు తిరిగాడు మిత్రవైపు. తుల్య, నీ చేతుల్లో నా బాధని మర్చిపోయాను ఆమె గుండెల్లో తలదాచుకుని అన్నాడు అర్క. ఆమె ప్రేమగా అతని తల నిమిరింది. పక్కనే పడుకుని ఉన్న ఉల్ఫ్ చిన్నగా అరిచింది. తుల్య నవ్వి ఉల్ఫ్ తల ఆప్యాయంగా నిమిరింది. అతను భారంగా ఊపిరి పీల్చి వదిలాడు. తుల్య, అమ్మకి అన్నయ్య అంటే ఇష్టం, నాన్నకి నేనంటే ఇష్టం అని చిన్నప్పటి నుంచి అనుకునేవాళ్ళం. మీ ఇద్దరికన్నా మాకు ఒకరంటే ఒకరికి ఎక్కువ ఇష్టం అని నాన్న మమ్మల్ని ఆట పట్టించేవారు. అమ్మ అన్నయ్యని దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తూ నాన్నని ఏడిపించేది. ఉడుక్కునేవారు నాన్న. నన్ను మరింత ముద్దు చేసేవారు. అలా అన్నయ్య నేను వాళ్ళ ఆటలో పావులమని తెలియక నాలుకలు బయటపెట్టి ఒకరినొకరు వెక్కిరించుకునేవాళ్ళం. తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూసి నవ్వుతూ అన్నాడు అర్క. ఆ కళ్ళలో విషాదం తుల్యభాగ దృష్టిని దాటిపోలేదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన తండ్రి చనిపోయాడు. అది తల్లి మర్చిపోయి ఆయన ఉన్నట్టుగా మాట్లాడుతుంటే అర్క హృదయం ఎంత వేదనకి గురయ్యిందో ఆమె బాగా అర్థం చేసుకుంది. అతని నుదుటి మీద మృదువుగా తన పెదవులని అద్దింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. తన చేతిని కొద్దిగా పైకి లేపి చూపించింది. నాన్న అన్నాడు అతను. ఆమె చిరునవ్వుతో తల ఊపింది. అతని గుండె మీద చేతిని ఉంచి తల నిలువుగా ఊపింది. ఎప్పుడు నా గుండెల్లో ఉంటారా అడిగాడు ఆమెని. ఆమె తీయగా నవ్వింది. అతన్ని సరిగ్గా కూర్చోబెట్టి చేతిని నోటి దగ్గరికి పోనిచ్చి సైగ చేసింది. భోజనం చేశానా అని అడుగుతున్నావా అడిగాడు నవ్వుతూ అర్క. ఆమె చిన్నగా నవ్వుతూ తల ఊపింది. అతను లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. ఆమె పెదవుల మీద నవ్వు మాయమైంది. తన చేతికి ఉన్న వాచ్ చూసుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని మంచం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న స్విచ్ని నొక్కింది. 5 నిమిషాల తర్వాత సింహాచలం వచ్చి తలుపు తట్టాడు. ఆమె నిస్సంకోచంగా వెళ్ళి తలుపు తీయడం చూసి మంచం మీద ఉన్న అర్క పక్కకి తప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఉల్ఫ్ అతని మీద తన బరువు మొత్తం వేయడంతో వేగంగా కదలలేకపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.